రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. మీరు ఆ సైన్ పెడితే నేను పూర్తిగా గగన్ లాగా యాక్ట్ చేస్తాను కదా. మీరు సైన్ పెట్టినా పెట్టకపోయినా మీరు ఆకాష్ లాగానే చేస్తారు. ఎందుకంటే అది పుట్టుడితోటే మీకు ఉంది కాబట్టి. అలాంటి బుద్ధి మా బావకు ఉండదు. అలాంటి బుద్ధి ఉంటే ఎవరు ఏం చెప్పినా చెయ్యలేరు. నీకు ఆడోళ్ళంటే ఇష్టం, ఆడోళ్ళతోటే తిరుగుతావు. మా బావ ఆడోళ్ళంటే నచ్చదు, పద్ధతిగా చూస్తాడు, ఒక అమ్మ అక్కలాగా చూస్తారు. కానీ నువ్వు అలా చూడవు అనుకుంటూ ఇక భూమి మాట్లాడుతూ ఉంటుంది. నీతో మాట్లాడిన వేస్ట్. నేను సైన్ పెట్టాలని కూడా అనుకోవట్లేదు. భూమి, ఏంటి భూమి నువ్వు అలా మాట్లాడుతున్నావు? నేను ఎన్ని రోజులు యాక్ట్ చేసింది ఆ సంతకం కోసం. నువ్వు సంతకం పెడితే మాత్రం నేను నీ జోలికి కూడా రాను అనుకుంటూ ఇక ఆకాష్ మాట్లాడగానే, చూసావా నీకు కావాల్సింది సంతకం, అందుకే ఇలా చేస్తున్నావు. ఇక అన్నావు కదా సంతకం పెడితే గగన్ లాగా యాక్ట్ చేస్తానని. ఆ సంతకం పెడితే మాత్రం నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉండేవాడివి కాదు. ఎందుకంటే నీ అవసరం అయిపోయింది కాబట్టి నువ్వు ఎంజాయ్ చేసుకుంటూ కొడైకెనాల్లో ఉండేవాడివి. భూమి, ఇప్పుడు ఏమంటావు? నేను నిజంగానే సంతకం పెట్టను. భూమి, ఏంటి భూమి అలా మాట్లాడుతున్నావు? నీకు ఏం కావాలో చెప్పు, చేస్తాను. చేస్తావా? అయితే ఆ తారని ఈ ఇంట్లో ఉండద్దు. భూమి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ తార ఉండడం ఏంటి? నాకు ఆ తార ఉందనే ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఉన్నాను. ఇప్పుడు తార లేకుంటే మాత్రం నేను కూడా ఈ ఇంట్లో ఉండను. హో, అంతనా? తార అంటే అంత ఎక్కువైందన్నమాట. సరేలే, సంతకం కూడా ఆ తారనే పెట్టమను. భూమి అలా మాట్లాడద్దు భూమి. సరే భూమి, తారను ఇంట్లో నుంచి పంపించాలి అంతే కదా? అవును అనుకుంటూ ఇక భూమి చెప్పగానే ఇక వెంటనే ఆకాష్ మాత్రం కిందికి వెళ్తాడు. ఇక భూమి కిందికి వెళ్ళి శారద దగ్గరికి వెళ్తుంది. అమ్మ భూమి, ఏం చెప్పావమ్మా? పైన చూసావా వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో? నువ్వు ఈ ఇంట్లో లేవని ఇదంతా చేస్తున్నాడు. నాకు తెలుసు గగన్ ఇదంతా నీ కోసమే చేస్తున్నాడని. ఏంటత్తయ్య నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అవునమ్మా, నువ్వు లేవని ఆ తారతో క్లోజ్గా ఉంటే ఆ తార అంటే నీకు నచ్చదు కాబట్టి ఇక తనతో క్లోజ్గా ఉంటే నువ్వు వస్తావని అలా చేస్తున్నట్టున్నాడు అనుకుంటూ శారద చెప్పగానే, హో, అత్తయ్యకు ఇలా అర్థమైందా అనుకుంటూ ఇక భూమి కూడా రిలాక్స్ అవుతుంది. ఇక వెంటనే అప్పుడే ఆకాష్ కూడా కిందికి వచ్చి తారా తారా అనుకుంటూ పిలవగానే ఇక అప్పుడే తార కూడా హాల్లోకి వస్తుంది. ఏంటి గగర్, ఎందుకు పిలిచారు? తారా, నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అనుకుంటూ మాట్లాడగానే, ఏంటి గగన్ ఏం మాట్లాడుతున్నావు? నేను ఈ ఇంట్లో ఉండద్దని చెప్తున్నావేంటి? హో, ఇవాళ భూమి వచ్చిందని నన్ను వెళ్ళిపో అని చెప్తున్నావా? గగన్, నువ్వు ఆలోచించే మాట్లాడుతున్నావా? తారా, నేను ఆలోచించే మాట్లాడుతున్నాను. నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటే నేను ఈ ఇంట్లో ఉండి ఏం చేస్తున్నానని నన్ను పంపిస్తున్నావు? నువ్వు ఈ ఇంట్లో ఉంటే నాకు డిస్టర్బ్ అవుతుంది. ఓకే, నా బెడ్రూమ్లోకి వచ్చి గిటార్ నేర్పిపోయాని నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు. అందుకే ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. గగన్, నేను మర్యాదగా అడుగుతున్నాను. నువ్వు ఈరోజు భూమి వచ్చిందనే కదా నన్ను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తున్నావు? గగన్, నువ్వు ఆలోచించే మాట్లాడుతున్నావా? ఈరోజు నువ్వు నన్ను వెళ్ళిపోమంటే మాత్రం నేను లైఫ్లో ఎప్పుడు నీ దగ్గరికి రాను. రాకు అని అడిగేసరికి ఒకటేసారిగా తార కూడా ఇక షాక్ అవుతుంది. ఏంటి గగన్, ఈ భూమి ఈ శారద రాగానే ఇలా మారిపోతున్నాడేంటి? అయినా గగన్కి నా మీద ప్రేమ ఉంది కదా, చాలే. సరే గగన్, నీ మాట విని ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. అంతేకాకుండా మా అన్నయ్యను కూడా తీసుకొని వెళ్ళిపోతున్నాను. అంతేకాదు, ఈ పూరికి మా అన్నయ్యకు ఇద్దరి మధ్యలో డివర్స్ అవ్వేటట్టు కూడా చేస్తాను అని మాట్లాడేసరికి ఇక ఒకటేసారిగా పూరి కూడా షాక్ అవుతుంది. ఏంటి పూరి, బెదిరిస్తున్నావా? ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తే డివర్స్ అని మాట్లాడుతున్నావేంటి? అయినా మీ అన్నయ్యకు నా మీద ప్రేమ ఉంటే మాత్రం ఎప్పుడు నాతోనే ఉంటాడు. ఇలాంటి మాటలు విని డివర్స్ ఇస్తాడు అనుకుంటానవా? సరే, ఇస్తే ఇవ్వని. అయినా మీ అన్నయ్యకు నా మీద ప్రేమ లేకుంటే మాత్రం ఏంటి? ప్రేమ లేని చోట నేను కూడా ఉండను. మీ అన్నయ్యకు నా మీద నమ్మకం ఉంటే చాలు, ప్రేమ ఉంటే చాలు. ఒకవేళ డివర్స్ ఇస్తే మాత్రం ఇవ్వని, నేను కూడా సంతోషంగా ఇస్తాను అనుకుంటూ పూరి మాట్లాడగానే, ఇదేంటి ఒకటేసారిగా రూట్ మార్చిందేంటి అనుకుంటూ ఒకటేసారిగా తార కూడా అలానే మనసులో అనుకుంటుంది. ఏంటిది ఇలా మాట్లాడుతుంది? అన్నయ్య అంటే
తగ్గే ఉంటుంది కదా. ఇప్పుడేంటి అన్నయ్యకు నీకు డివర్స్ ఇస్తా అంటే మాత్రాన కూడా తిను ఏం భయపడట్లేదు. ఇలా కాదు, నేను ఇంకా ఏదో చేయాలి అంటే పూరి మా అన్నయ్యకు డివర్స్ ఇస్తావన్నమాట. నేను ఇస్తా అని అనలేదు. ఒకవేళ మీ అన్నయ్య ఇస్తే మాత్రం సంతోషంగా నేను కూడా ఇస్తాను పూరి అనుకుంటూ చెప్పగానే ఇక అప్పుడే శారద కూడా అమ్మ పూరి అలా మాట్లాడద్దమ్మా అనుకుంటూ ఇక పూరి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఏంటమ్మా ఎన్నిసార్లు అని చెప్పు, డివర్స్ ఇస్తా అని నన్ను డిస్టర్బ్ చేస్తున్నారమ్మా. అయినా తనకు కూడా నా మీద ప్రేమ లేనప్పుడు ఈ ఇంట్లో ఉండి కూడా ఏం చేస్తాడు, సింపుల్గా డివర్స్ తీసుకుంటేనే మంచిదమ్మా అనుకుంటూ ఇక పూరి లోపలికి వెళ్తుంది. ఇక అప్పుడే తార కూడా బ్యాగ్ పట్టుకొని బయటికి వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే భూమి కూడా శారద దగ్గరికి వెళ్ళి అత్తయ్య ఇప్పుడు గగన్ బావా ఆ తారను పంపించాడు కదా, నాకు కూడా ఏం టెన్షన్ లేదు బావా. నువ్వు ఇంకోసారి నేను ఈ ఇంట్లోకి రావాలని తారతో క్లోజ్గా ఉంటే మాత్రం బాగుండదు చెప్తున్నా అనుకుంటూ ఇక ఆకాష్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. హో నీకు కూడా తెలిసిందా భూమి, నువ్వు రావాలని ఇదంతా యాక్ట్ చేశాను. నాకు తెలుసురా గగన్, నువ్వు భూమి కోసమే చేస్తావని నాకు తెలుసు. ఎందుకంటే నువ్వు ఆడలతోటి ఎంత దూరం ఉంటావో నాకు తెలుసు అనుకుంటూ శారద కూడా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అత్తయ్య పూరి మీకొకటి చెప్పాలి అనుకుంటూ ఇక భూమి ఏడుస్తూ ఉంటుంది. అమ్మ భూమి ఎందుకమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? అత్తయ్య నన్ను క్షమించండి, నాకు నచ్చకపోయినా నేను వెళ్ళిపోతున్నాను. అమ్మ భూమి నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం అవ్వట్లేదమ్మా. అత్తయ్య నేను అప్రోడ్కి వెళ్ళిపోతున్నాను. భూమి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అప్రోడ్కి వెళ్ళి ఏం చేస్తావమ్మా? నన్ను నాన్న ఇక్కడ ఉండొద్దని చెప్తున్నాడు. గగన్కి దూరంగా ఉండాలని నన్ను అప్రోడ్కి పంపిస్తున్నాడు. ఇప్పుడు నాన్న మాట కాదనలేక ఇప్పుడు నేను అప్రోడ్కి వెళ్తున్నాను అత్తయ్య అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. అత్తయ్య నేను వెళ్ళిపోతున్నాను, నాన్నకు తెలియకుండా వచ్చాను అనుకుంటూ ఇక భూమి ఇక ఇంటికి వెళ్తుంది. ఇక వెంటనే ఆకాష్ దగ్గరికి వెళ్ళి ఆకాష్ నీతో మాట్లాడాలి, ఈరోజు నైట్ మా ఇంటికి రావాలి అనుకుంటూ ఇక భూమి చెప్పగానే ఏంటి మళ్ళీ మీ ఇంటికి రావాలా? మీ ఇంటికి వస్తే మీ నాన్న మళ్ళీ నన్ను తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెడతాడు. అమ్మా నేను రాను అనుకుంటూ ఇక ఆకాష్ మాట్లాడగానే ఆకాష్ నీకు సైన్ కావాలా వద్దా అనుకుంటూ ఇక చెప్పగానే హో షిట్ ఇప్పుడు సైన్ ఉంది కదా, సరే భూమి వస్తాను అనుకుంటూ ఇక ఆకాష్ కూడా చెప్తాడు. ఇక భూమి కూడా ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మరోవైపేమో అయినా బావ ఏంటి భూమిని అప్రోడ్కి పంపిస్తానంటున్నాడేంటి? ఎస్పీ ఇప్పుడు భూమి కనుక అప్రోడ్కి వెళ్తే మాత్రం భూమి నీకు దూరంగా ఉంటుంది అని చెప్పేసరికి మేడం నాకు కూడా అదే అర్థం అవ్వట్లేదు. అసలు అప్రోడ్కి ఎందుకు పంపించాలనుకుంటున్నారో నాకు కూడా అర్థం అవ్వట్లేదు. ఒకవేళ భూమి మాత్రం అప్రోడ్కి వెళ్తే నేను దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇక నిజంగా గగన్ కూడా బ్రతికి లేడు కాబట్టి వాడు నిజంగా గగన్ కాదని ప్రూఫ్ చేస్తాను. ఇక అప్పుడే నేను భూమిని పెళ్లి చేసుకుంటాను అనుకుంటూ ఎస్పీ మాట్లాడుతూ ఉంటాడు. అయ్యో నీకు ఎప్పుడు పెళ్ళేనా, నువ్వు ఓకే భూమిని తక్కించుకుంటా అంటున్నావు కానీ అది మాత్రం గగన్ బ్రతికే ఉన్నాడని ప్రూఫ్ చేస్తూ ఉంటుంది. మధ్యలో నువ్వు జీరో ఫేస్ పెట్టుకొని నిల్చొని ఉంటున్నావు అనుకుంటూ ఇక మాట్లాడగానే మేడం అలా కాదు, ఈసారి చేస్తా కదా, వాడు నిజంగా ఆకాశాన్ని ప్రూఫ్ చేస్తాను. నువ్వు ఎప్పుడు ప్రూఫ్ చేస్తా అంటున్నావు కానీ లాస్ట్కి వచ్చేవారికి వాడు గగన్ లాగానే ప్రూఫ్ చేస్తున్నావు. ఇక అన్నిటి కలిపితే భూమికే బెనిఫిట్ అవుతుంది కానీ మనకు మాత్రం ఏది అవ్వట్లేదు అనుకుంటూ అపూర్వ మాట్లాడుతుంది. ఇక అప్పుడే మీరా భూమి దగ్గరికి వెళ్ళి అమ్మ భూమి తినమ్మా అని ఇక ఫుడ్ పట్టుకొని వెళ్తూ ఉంటుంది. అత్తయ్య నేను తింటాను, మీరు లోపలికి వెళ్ళండి, బయటికి వెళ్ళండి అనుకుంటూ ఇక భూమి చెప్పగానే ఇక మీర కూడా ఆడ ఫుడ్ పెట్టి తినమ్మా అనుకుంటూ ఇక వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక డోర్ క్లోజ్ చేసుకొని ఇక ఆకాష్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆకాష్ కూడా ఇక తన రూమ్లోకి వెళ్తాడు. ఇక అప్పుడే ఆకాష్ తన దగ్గరికి వెళ్ళి ఇక వెంటనే భూమి మాత్రం తన చేయి పట్టుకొని ఇక కటన్ లోపలికి నెట్టుతూ ఉంటుంది. ఇక నెట్టగానే భూమి భూమి నన్ను ఎందుకు రమ్మన్నావు అని అడిగేసరికి ఆకాష్ నీకు ఒకటి చెప్పాలి, నువ్వు ఏంటి భూమి, నేను అప్రోడ్కి వెళ్ళిపోతున్నాను. ఏంటి నువ్వు అప్రోడ్కి వెళ్ళిపోతున్నావా? నువ్వు అక్కడికి వెళ్తే నాకు ఇక్కడ మనుషులు ఎవరెవరో కూడా నాకు తెలియదు. నువ్వు అక్కడికి వెళ్ళిపోతే నేను వండి ఏం చేస్తాను? నేను కూడా ఇక్కడ ఉండను, నేను కూడా కొడైకెనాల్కి వెళ్ళిపోతాను.
అలా అనకండి ఆకాష్. మీరు ఇక్కడ ఉండకుంటే మాత్రం అత్తయ్య ఏంటి ఊక అత్తయ్య అత్తయ్య అని నన్ను ఇలా విసిగిస్తున్నావేంటి? నేను మాత్రం కొడైకెనాల్కే వెళ్ళిపోతాను. అయినా ఇక్కడ ఉండమంటున్నావు. నాకు ఇక్కడ మనుషుల కోసం ఎవరి కోసం నాకు తెలియదు. అలాంటప్పుడు నేను ఇక్కడ ఉండి ఏం చేస్తాను? నీకు ఎవరి కోసం తెలియదని నువ్వు కొడైకెనాల్కి వెళ్తా అంటున్నావు కదా. అవును, నేను ఇప్పుడు కొడైకెనాల్కి వెళ్ళాలి. నీ కోసం నువ్వు ఇంత హెల్ప్ చేసావని ఒక్క హెల్ప్ ద్వారా నేను ఇక్కడి దాకా వచ్చాను. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు ఉంటే కనుక నేను కూడా ఇక్కడ ఉంటాను. లేదంటే నేను కూడా కొడైకెనాల్కి వెళ్ళిపోతాను అనుకుంటూ ఆకాష్ చెప్పగానే, ఆకాష్ అలా మాట్లాడకు. మరి ఎలా మాట్లాడమంటావు? నీకు నువ్వు ఎప్పుడు గగన్ లాగా యాక్ట్ చేయమని చెప్తున్నాను కదా. ఇప్పుడు నేను చెప్పను. నేను గగన్ కోసం అన్ని తన జీవిత చరిత్ర మొత్తం ఈ బుక్లో రాశాను. గగన్ ఎలా ఎలా బిహేవ్ చేస్తాడు, ఎలా ఉంటాడని నేను ఈ బుక్లో క్లియర్గా రాశాను. ఇప్పుడు నువ్వు గగన్ కోసం చదివి నువ్వు అలా యాక్ట్ చేయాలి. వాట్? నువ్వు ఏం చెప్తున్నావు? నువ్వు చెప్తుంది నీకన్నా అర్థమవుతుందా భూమి? నేను ఇందులో క్లారిటీగా రాశాను. గగన్ బయోగ్రఫియా ఏంటి? ముందు చూస్తుంటేనే ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక లోపల ఎలా ఉంటుందో నేను ఇంటికి వెళ్ళాక ఫ్రీగా చదువుకుంటాను. సరే భూమి, నువ్వు వెళ్ళిపోతా అంటున్నావు కదా. సరే బాయ్ టాటా అనుకుంటూ ఇక గగన్ మాత్రం ఆకాష్ మాత్రం ఇక బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక వెళ్ళిపోతున్న టైంలో అప్పుడే అపూర్వ చూస్తుంది. వీడేంటి ఇక్కడికి వచ్చాడేంటి? అసలు వీడు ఆకాశ గగన బావా బావా అని పిలుస్తూ ఉండగా ఇక అప్పుడే శరత్చంద్ర కూడా లోపల ఉంటాడు. ఇక ఆకాష్ మాత్రం బయటికి వెళ్ళిపోయాక అప్పుడే శరత్చంద్ర కూడా ఇంటికి వస్తాడు. ఏంటి అపూర్వ, నన్ను ఎందుకు పిలుచుకొచ్చావు? బావా ఇక్కడికి గగన్ వచ్చాడు. ఏంటి గగన్ వచ్చాడా? ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఉన్నాడు అని చూపించేసరికి ఇక ఆకాష్ మాత్రం అక్కడ ఉండకపోవడంతో, అపూర్వ నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు రోజు రోజుకి వాడు ఆకాశ గగన్ అని ఆలోచించి ఇలా మాట్లాడుతున్నావేమో అనుకుంటూ ఇక శరత్చంద్ర చెప్పగానే, లేదు బాబా వాడు ఇంట్లోకి వచ్చాడు అనుకుంటూ ఇక అపూర్వ చెప్తూ ఉంటుంది. అపూర్వ నువ్వు పడుకోపో అనుకుంటూ ఇక శరత్చంద్ర లోపలికి పొమ్మని చెప్తుంది. ఇక అప్పుడే శరత్చంద్ర కూడా ఏంటి అపూర్వ ఇలా మాట్లాడుతుంది, నిజంగా వాడు ఇక్కడికి వచ్చాడా అనుకుంటూ శరత్చంద్ర మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ ఏంటి ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.